ఇక లక్ష్మి హాస్పిటల్‌కి వస్తుంది. పద్మాక్షి, సహస్ర కూడా అదే హాస్పిటల్‌కి వస్తారు. లక్ష్మి చారుకేశవ్‌తో టెండర్ గురించి మాట్లాడుతుంది. ఖచ్చితంగా మనకే వస్తుంది. అనౌన్స్ అవ్వగానే ఫస్ట్ నీకే కాల్ చేస్తా అని చారుకేశవ లక్ష్మితో చెప్తాడు. తర్వాత లక్ష్మి డాక్టర్‌ని కలిసి మాట్లాడుతుంది. లక్ష్మి కడుపులో బిడ్డ గురించి డాక్టర్ చాలా జాగ్రత్తలు చెప్తుంది. మందులు కూడా ఇస్తుంది. ఇక లక్ష్మి డాక్టర్‌తో నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా ఇంట్లో ఎందుకు చెప్పలేదు అని డాక్టర్‌ని అడుగుతుంది లక్ష్మి. నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. నిన్ను అభిమానించే వాళ్ళకంటే అవమానించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అందుకే ఏం చెప్పలేదు అని జాగ్రత్తలు చెప్తుంది లక్ష్మితో డాక్టర్. ఇక లక్ష్మి రిపోర్ట్స్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. పద్మాక్షి, సహస్ర కూడా డాక్టర్‌ని కలిసి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి ఎదురుగా ఇద్దరు నర్సులు ఒకరిని ఒకరు ఢీకొట్టుకొని ఫైల్స్ మార్పడం, తర్వాత అడిగి తీసుకోవడం చూసిన లక్ష్మికి ఇంటి దగ్గర విహారి చారుకేశవని ఢీకొట్టి టెండర్ ఫైల్స్ మార్చేసిన సీను గుర్తొస్తుంది. వెంటనే చారుకేశవికి ఫోన్ చేసి టెండర్ విషయంలో ఏదో తేడా జరుగుతుందని అనిపిస్తుంది. బాబాయ్, అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది లక్ష్మి చారుకేశవని. తెలిసిన వాళ్ళు రాలేదు కానీ మన శత్రువు రత్నబాబు వచ్చాడని అంటాడు చారుకేశవ. దాంతో లక్ష్మి వెంటనే ఒక పని చేయండి అని చారుకేశవకి ఓ పని అప్పగిస్తూ ఉంటుంది. చారుకేశవ లక్ష్మి చెప్పినట్లే తన వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఇక లక్ష్మికి నర్సు ఫైల్ మందులు ఇచ్చి పంపించేస్తుంది. టెండర్ మొదలవుతుంది. అంబిక టెండర్ దగ్గర ఉన్న ఓ వ్యక్తిని పిలుస్తుంది. మన గ్రూప్స్‌కి టెండర్ రాకూడదని అంటుంది. అతను అంబికతో వచ్చిన టెండర్స్‌లో మీ విహారీ గ్రూప్స్ కంపెనీల పేరే లేదు. లోపల ఉన్న అధికారులు కూడా ఇదే విషయం మీద షాక్ అయ్యారు. వచ్చిన టెండర్ కూడా ఎక్కువ కొటేషన్‌కి కోట్ చేశారని చెప్తాడు అంబికతో. అంబిక కూడా షాక్ అయిపోతుంది. ఇంతలో సుభాష్ ఫోన్ చేస్తే విషయం చెప్తుంది అంబిక. టెండర్ అనౌన్స్ చేస్తారు. మొదటిసారి ఈ టెండర్‌ని విహారీ కంపెనీ కోల్పోయిందని, ఈసారి టెండర్‌ని వివి లాజిస్టిక్స్ కంపెనీ దక్కించుకుందని అనౌన్స్ చేస్తూ ఉంటారు. టెండర్ రాలేదని తెలిసి చారుకేశవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రత్నబాబు అంబికతో నాకు టెండర్ రాలేదేంటి మేడం అని అడుగుతాడు. ఈ టెండర్ నీకు రాకపోయినా పర్లేదు. విహారీకైతే రాలేదు కదా! ఈ దెబ్బతో విహారీ కంపెనీలన్నీ నాకు వస్తాయి. అప్పుడు నేను నీకు మా కంపెనీకి వచ్చిన టెండర్ సబ్ కాంట్రాక్ట్ ఇస్తానులే అని చెప్తుంది. ఇక మరోవైపు విహారీ భుజంగం వార్నింగ్ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. నా వల్ల నా పర్సనల్ ప్రాబ్లం వల్ల బిజినెస్ లాస్ అవ్వకూడదు అని టెండర్ అనౌన్స్ అయ్యేలోపు నేను చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని బయలుదేరతాడు. ఆఫీస్లో అంబిక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో మీటింగ్ పెడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ మిస్ అయిపోయిందని, ఇప్పుడు విహార్‌ని పదవి నుంచి దించేయాలని మాట్లాడుతూ ఉంటుంది అంబిక. ఇంతలో విహారీ అక్కడికి వస్తాడు. అందరూ విహారీతో మీరు కంపెనీలో మీకు ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు అని అంటారు. దాంతో విహారీ ఆ టెండర్ మిస్ అవ్వడం నా వైఫల్యమే. అందుకే నేను అన్ని పరిణామాలకు కారణమని ఒప్పుకొని చైర్మన్ పదవికి అనర్హుడనని భావించి ఈ పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నా అని అనౌన్స్ చేస్తాడు విహారీ. ఇంతలో లక్ష్మి, చారుకేశవ అక్కడికి వచ్చి విహార్‌ని ఆపుతారు. మీరు చైర్మన్ పదవికి పూర్తి అర్హులు. మీ నిర్ణయం వెనక్కి తీసుకోండి అని అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ మనకి రాలేదు అని విహారీ గారు రాజీనామా చేస్తున్నారు అని మరొకరు అంటే, మనకు ఆ టెండర్ రాలేదని మీరెందుకు అనుకుంటున్నారు అని లక్ష్మి అంటుంది. ఇంతలో చారుకేశవ టెండర్ మనకే వచ్చింది అని అంటాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి, బిత్తరపోయి లేచి నిల్చుంటారు. విహారీ కూడా షాక్ అయిపోతాడు. వివి లాజిస్టిక్స్ కంపెనీ కూడా విహారీదే అని లక్ష్మి చెప్తుంది. వివి అంటే విష్ణు విహారీ లాజిస్టిక్ అని అది కూడా మన కంపెనీ అని లక్ష్మి చెప్పడంతో అంబిక షాక్ అయిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.